మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అభయ హస్తం లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు వేగంగా జరుగుతోంది. 6 గ్యారెంటీల్లో 5 పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల కన్నా దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,392 గ్రామాలు, 710 మున్సిపల్ వార్డుల పరిధిలోని 1,11,46,293 కుటుంబాల పరిధిలో ప్రజాపాలన నిర్వహించగా 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. ఐదు గ్యారంటీ పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా రేషన్ కార్డులు, భూ సమస్యల పరిష్కారం వంటి వాటి కోసం 19,92,747 వచ్చాయి. 6 గ్యారంటీలోని మహాలక్ష్మి పథకంలో మహిళలకు 2,500, 500కు గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, చేయూత పెన్షన్లు, గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ పథకంలో ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల సాయం, అమరవీరుల కుటుంబాలకు స్థలం కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటికే రైతు బంధు, పెన్షన్లు పొందుతున్నటువంటి లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు చాలంటూ ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ఒక్కో ఇంటి నుంచి 2-3 దరఖాస్తులు చేయడంతో పాటు ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు కూడా మళ్లీ సమర్పించినట్లుగా తెలుస్తోంది. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1 కోటి దరఖాస్తుల సమాచారం కంప్యూటరీకరించినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి సెలవులు రావడంతో 2 రోజులుగా ప్రక్రియ నిలిచిపోగా 2-3 రోజుల్లో డేటా ఎంట్రీ పూర్తి చేసి పునః పరిశీలించి ఖరారు చేయనున్నారు. ఆధార్, తెల్ల రేషన్ కార్డునే లబ్ధిదారుల ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆధార్, రేషన్ కార్డులు క్రోడీకరించి దరఖాస్తుల్లో సమాచారం నిజమా కాదా అని పరిశీలించి అర్హులను ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన కూడా వివిధ ప్రభుత్వాల శాఖలు సిద్ధమవుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణవేణి అడిగి తెలుసుకుందాం. కృష్ణవేణి, ప్రజాపాలనలో భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఉన్న కుటుంబాల కంటే కూడా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి అంటున్నారు. మరి ఈ దరఖాస్తులు ఎలా ఫిల్టర్ చేస్తున్నారు? కంప్యూటరైజేషన్కి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? అవకతవకలు జరుగుతున్నాయి, అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నాయని కంప్లైంట్స్ వస్తున్నాయి కదా. నందు, కాంగ్రెస్ తెలంగాణలో గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి కీలకంగా మారింది 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి 13 పథకాలు మొత్తం ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ 2 పథకాలను అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, మరొకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు. కానీ మిగతా 11 పథకాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ప్రభుత్వం వీటిని అమలు చేయాలంటే ప్రభుత్వం ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే ఎలిజిబిలిటీ పీపుల్ ఎవరు ఉన్నారనేది కనిపెట్టాలి. దీనికి సంబంధించి ప్రజాపాలన అంటూ కూడా కొన్ని దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించింది. అయితే రైతు బంధు, రైతు కూలీలకు సంబంధించి కావచ్చు, మిగతా 11 పథకాలకు సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ పీపుల్ ఉన్నారనేది ఆధార్ కార్డ్, ఆల్రెడీ తెల్ల రేషన్ కార్డ్, గత 9.5 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులను పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయలేదు. ఈ గ్యాప్ లో చాలా వరకు ఫ్యామిలీస్ ఎక్స్టెన్షన్ అయితే జరిగింది, కొత్త ఫ్యామిలీస్ కూడా స్థిరపడ్డాయి. కాబట్టి వీటన్నింటి సమాచారాన్ని క్రోడీకరించి రైతు బంధు విషయంలో కూడా కమర్షియల్ ల్యాండ్ ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో వాటికి కూడా రైతు బంధు అందుతుంది అని కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ వచ్చింది ఇంతకు ముందు ప్రభుత్వం మీద. వీటన్నింటినీ కూడా పునర్పరిశీలించడానికి ప్రజాపాలన పేరుతో కొన్ని దరఖాస్తులను అయితే సేకరించింది. వీటికి సంబంధించి ఆల్రెడీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ రైతు బంధుకు సంబంధించి లబ్ధి పొందుతున్న వారు కావచ్చు, సపరేట్ గా దరఖాస్తులు పెట్టిన అవసరం లేదు అని చెప్పింది. కుటుంబానికి ఒక్క దరఖాస్తు మాత్రమే అప్లై చేసుకోవాలనింది. కానీ ప్రజలు ఈ విషయంలో కొంత కన్ఫ్యూజ్ అవడం కావచ్చు, లేకపోతే ఒక్క దరఖాస్తు అది ఎలిజిబిలిటీ కాకపోతే మళ్ళీ ప్రభుత్వం తరఫు నుంచి ఏమన్నా అంటే లబ్ధి పొందలేకపోవచ్చు అనే అనుమానంతో కూడా ఒక్కొక్క కుటుంబం నుంచి 2-3 దరఖాస్తులను అయితే ప్రభుత్వం అందుకున్నట్లుగా తెలుస్తోంది. వీటన్నింటి విషయంలో గవర్నమెంట్ ఒక క్లియర్ స్టాండ్ అయితే
తీసుకుంది. ఈ మొత్తానికి దరఖాస్తులన్నింటినీ కంప్యూటరైజ్ చేసిన తర్వాత లాస్ట్ 2 days తో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి కూడా వీటన్నింటినీ ఇంకొక 2 రోజుల్లో కంప్యూటరైజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసి క్షేత్రస్థాయిలో గ్రామాల వారీగా వార్డుల వారీగా తీసుకొని అక్కడికి వెళ్లి నేరుగా అధికారులు ఎవరైతే ఎలిజిబుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి నిజంగా ఎంత ఆస్తి ఉంది, తెల్ల రేషన్ కార్డుకి కావచ్చు, రైతు బంధుకు కావచ్చు, నిజంగా పొలాలు ఉన్నాయో, వ్యవసాయం చేస్తున్నారు, రైతు కూలీల విషయంలో కావచ్చు, వీటన్నింటి విషయంలో కూడా పునర్పరిశీలన చేసిన తర్వాత ఎలిజిబుల్ పీపుల్ కి మాత్రమే ఈ 6 గ్యారంటీలను అప్లై చేసేలాగా గవర్నమెంట్ చూస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణవేణి.